మీ బాబు వచ్చి చెప్పినా మేము వందే మాత్రం పాడం, అది మా మతానికి వ్యతిరేకం అని చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటి ఒక సిగ్గుచేటు ఘటన జరిగింది. సిగ్గుచేటు అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా వారు ఉండే దేశాన్ని గౌరవించుకోవడం సర్వసాధారణంగా ఎక్కడైనా మనం చూసే అంశం. మన దేశాన్ని ఎవడైనా ఏదైనా అంటే మనకు బాగా కోపం వస్తుంది. మన దేశాన్ని మనం అంతలా గౌరవిస్తాం, అంతలా ప్రేమిస్తాం. మన దేశం కోసం మన పూర్వీకులు శ్రమించినప్పుడు, కష్టపడినప్పుడు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినప్పుడు ఆ పోరాటానికి ఉత్తేజాన్ని ఇస్తూ మనం రచించుకున్నటువంటి వందే మాతర గీతం స్వతంత్రోద్యమంలో ఎంతటి పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. ఆ స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలను మర్చిపోకుండా ఆ గీతాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే విధంగా జాతీయ గేయంగా దాన్ని పరిగణించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాడాలి అని చెప్పి ప్రభుత్వం ఒక నిబంధనను తీసుకొచ్చింది. సరే, అది చట్టపరమా లేదంటే ఖచ్చితంగా పాడాల్సినటువంటిదా అనేది పక్కన పెడితే, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాడొచ్చు. ఖచ్చితంగా పాడాలి అనేటువంటి నియమం మనకు మనం పెట్టుకోవాలి. ప్రభుత్వం మనకు చెప్పేది ఏముందండి, నాకు అర్థం కాదు. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా మన భారతదేశంలో మన రాజ్యాంగం రచించుకొని బ్రిటిష్ వారి హస్తం లేకుండా మన పరిపాలనలో కానీ, మన రక్షణ రంగంలో కానీ, మన ప్రజాస్వామ్యంలో కానీ, రాజ్యాంగంలో కానీ బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం లేకుండా బ్రతుకుతున్నాం స్వేచ్ఛగా. ఎందుకు? మన స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలు అవన్నీ. దాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ప్రతి వ్యక్తికి బాధ్యత ఉండాలి. బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి పాడాలి. పాడలేని వ్యక్తి ఒకవేళ జాతీయ గేయం వినబడుతుంటే నిలుచొని గౌరవించాలి. అంతేగాని మేము పాడం, మాకు సంబంధం లేదు, మా మతానికి వ్యతిరేకం, మీ బాబు వచ్చి చెప్పినా మేము పాడం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మొహమాటం లేకుండా సమాధానం చెప్పి బయటికి వెళ్ళిపోతుంటే ఇంకా ఇవాళని ఏమని మనం మాట్లాడగలం చెప్పండి? సరే, మీరు పాడరు, మీకు ఇబ్బంది లేదు, మా మతానికి అది వ్యతిరేకం, మేము అల్లాని తప్ప మరొకరిని గౌరవించకూడదు, పూజించకూడదు, ప్రార్థించకూడదని మీరే చెప్తున్నారు పబ్లిక్గా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో వందే మాత్రం పాడను అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన ఆమె పేరు రుబీనా ఇక్బాల్. అలాగే మరో కౌన్సిలరు షాజియా షేక్. వీరిద్దరూ వందే మాత్రం పాడనంటే పాడను, ససేమిరా అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ సభలో కూడా చాలా గందరగోళం జరిగింది. మీరు చూడొచ్చు ఎంత గొడవగా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. వందే మాత్రం మీరు పాడకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. సరే, మీరు పాడనన్నారు, మా మతానికి వ్యతిరేకం అండి అని చెప్పి శాంతి స్వభావంతో మీరు ఒక మాట చెప్పి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. మీ బాబు వచ్చినా పాడం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా మతానికి వ్యతిరేకం, అది మేము అల్లాని తప్ప మరొక తప్పులేదు. మీ మతానికి ఉన్నటువంటి ఆచారం మీ మతానికి ఉండొచ్చు, దాన్ని మేము గౌరవిస్తాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మీ మతానికి ఉన్న ఆచారాలు గౌరవిస్తున్నాం కాబట్టి భారతదేశంలో మీకు ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కింది. అది గమనించండి కాస్త. అలా లేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు రూడ్గా మాట్లాడి బయటికి వెళ్ళిపోతే ఇది ఎంత మాత్రం సహించదగినటువంటి విషయం. మీ బాబు వచ్చినా పాడను అంటే ఏంటది? ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఈరోజు ఇంత స్వతంత్రంగా మా దేశంలో మీరు ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటి? మా దేశం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు మా మతానికి ప్రత్యేకమైన దేశం కావాలని విభజించుకొని వెళ్ళిపోయారు మీరు. మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూని, గాంధీని అడిగి ఆ మతానికి ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని విడగొట్టుకొని వెళ్ళిపోయారు. అఖండ భారతదేశాన్ని 3 ముక్కలు చేసి మీకు అప్పచెప్పారు. అయినా ఇంకా మీరు ఈ దేశంలో ఉన్నారు, ప్రశాంతంగా ఉంటున్నారంటే భారతీయులే కదా దానికి కారణం. మీరు వందే మాత్రం పాడకపోతే పెద్దగా వచ్చిన సమస్య ఏమీ లేదు, కానీ అవమానించకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్ స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు, ప్రాణాలు ఇచ్చారు. ఆ తర్వాత మనం స్వతంత్రం సాధించాం కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మేబీ ఆయన, నేను లాస్ట్ టైం కూడా ఆయన గురించి ప్రస్తావించడం జరిగింది. సున్నీ ముస్లిం ఏమో షియా ముస్లిం దేశాల్లో ప్రశాంతంగా నమాజ్ చేయలేడు, షియా ముస్లిం ఏమో సున్నీ ముస్లిం దేశాల్లో ప్రశాంతంగా నమాజ్ చేయలేడు. వీరిద్దరూ కలిసి మహమ్మదీయ దేశంలో ప్రశాంతంగా నమాజ్ చేయలేరు, కానీ అందరూ కలిసి భారతదేశంలో ప్రశాంతంగా నమాజ్ చేస్తారు. ఇది భారతదేశంలో ఉన్నంత గొప్పతనం. మరి ఈ భారతదేశంలో ఇంత ప్రశాంతత, ఇంత స్వేచ్ఛ, ఇంత స్వతంత్రం లభించినప్పుడు ఏమి డిమాండ్ చేస్తున్నారని? ఏం లేదు, వందే మాత్రం పాడమంటున్నారు. సరే, వందే మాత్రం పాడతామండి, కాకపోతే ఆ చరణాలు ఏవైతే 2 ఉన్నాయో అవి కూడా పాడమన్నారు. అది పాడడానికి కొద్దిగా మాకు అబ్జెక్షన్ ఉందండి, గవర్నమెంట్ కూడా చూడాలి, మరి మా మత ఆచారాలు మాకు ఉంటాయి కదా అని మీరు అడిగితే వేరేలా ఉంటుంది. అంతేగాని బెదిరించడం, ఏం చేస్తారో చేసుకోండి, ఈ రకమైనటువంటి ధోరణి దేశం మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు వందే మాత్రాన్ని వ్యతిరేకించడం కాదండి, లేదా ఆ వందే మాత్ర చరణాల్లో దుర్గాదేవిని పూజించినట్టుగా, పొగిడినట్టుగా ఉన్న చరణాలను వ్యతిరేకిస్తున్నట్టుగా లేదు, మీరు దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం రాంగ్ ప్రొజెక్ట్ అవుతుంది, జనాల్లోకి వేరేలా వెళుతుంది. ప్రజలు ఎందుకు వీరు వందే మాత్రం పాడరో, దేశం అంటే వీళ్ళకి వ్యతిరేకమా
అని అనుకునేలాగా వస్తుంది ఆ పరిస్థితి. దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. మీరు వందే మాత్రం పాడని అన్నారు, సరే హిందూ సోదరులు కూడా అగ్రి అవుతారు, ఏమోలే వాళ్ళు అల్లాని తప్ప మరొకరిని పూజించరంట, ప్రార్థించరంట. వాళ్ళు ఏమంటారంటే పబ్లిక్గా, మేము కన్న తల్లిదండ్రులను కూడా పూజించకూడదు, ప్రార్థించకూడదు, మేము అల్లాని తప్ప మరొకరిని ఈ భూమి మీద గౌరవించకూడదు, కాదుకూడదని మమ్మల్ని రెచ్చగొడితే మీరు చనిపోయిన తర్వాత మీరంతా నరకానికి వెళ్తారు, అది ఇదని మాట్లాడుతూ. సరే మీ మతాచారాలను మేము గౌరవిద్దాము అంటే మాకు కాస్త టైం ఇవ్వకుండా ఫైర్ అవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మధ్యప్రదేశ్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాల్లో ఈ గొడవ జరగడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రూబీనా ఇక్బాల్ అనే ఆమె చాలా రూడ్గా బిహేవ్ చేశారు. అలాంటి ఒక బిహేవియర్ని ఏమాత్రం సహించలేము. ఇలాంటి అంశాల మీద కూడా మీ అభిప్రాయం ఏంటని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ విషయం గురించి నేను ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయినా, మనసులో ఉన్న ఆవేశాన్ని, ఆగ్రహాన్ని బయటపెట్టినా చాలామంది సోదరులు బాధపడతారు. వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేని వ్యక్తులు బాధపడుతూ నన్ను దూషిస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాల మీద ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోవడం మంచిది. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అసలు మరలా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి, లేదా వందే మాత్రాన్ని పూర్తి గేయం పాడాలి అనేటువంటి ప్రభుత్వం పెట్టిన రూల్ని వెనక్కి తీసుకొని పాత చరణాలను పాడితే మంచిదని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా రాయండి. అలానే ఇప్పటి వరకు వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.